తెలంగాణ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెబుతున్నా అంటూ ఆగస్టు 15 లోపే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు కోమటిరెడ్డి. గత ప్రభుత్వం అప్పులతో దుబారా చేసింది అన్నారు ఆయన. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక యాదాద్రి కాదు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అన్నారు కోమటిరెడ్డి. యాదగిరిగుట్ట మండల పరిషత్ వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పదవీ విరమణ చేస్తున్న ప్రజాప్రతినిధులను అభినందనలు తెలిపిన కోమటిరెడ్డి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించారు. ఆగస్టు 15 తారీఖు మీ అందరికీ శుభవార్త. రైతులకు లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా అందరినీ కూడా 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. ముఖ్యమంత్రి గారి మాటగా మీ అందరికి కూడా చెప్తున్నాం. మన క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో చెప్పిన మాట నిజం చేస్తామని చెప్పి ఆగస్టు 15 లోపే చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. గతంలో 1 లక్షలు చేస్తుంటే 6 వాయిదాలలో చేస్తే బ్యాంక్ లోన్ వడ్డీకే సరిపోయింది. కానీ ఏకకాలంలో 2 లక్షలు చేసిన ముఖ్యమంత్రి ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రం